తీయడానికి ఇంత పెద్ద సినిమా తీశారు కానీ ఏది అడిగినా కూడా 2 మార్కుల ఆన్సరే రాస్తున్నారు మీరు. జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. నాకు మాట్లాడేది రాదు, అందుకే సహజంగా. అది గారు, మీరు ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారో కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అనే మాట అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. అరే పిఠాపురం ఎమ్మెల్యే వారి తాలూకా అని బళ్ళి మీద రాసుకుని తిరగకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి. సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని. బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం. అవును. సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం అవి అవి ఎప్పుడూ జరుగుతుంటాయి, ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా. ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి. అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశం ఉంది. అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం చేసిన. అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం. బేసిక్గా ఇప్పుడు హైపరాది అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి. మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమైనా ఉందా? అలాంటిదేం లేదండి. మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి. ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక 2 months 1 month మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడి కోసం, అంతేనండి. మిగతా వర్క్ అంతా మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం. అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే. అదే సార్, ఇస్తే తీసుకోరా? ఇస్తే కనుక ఏదన్నా కార్పొరేషన్కి అది నేను ఇలా అనుకుంటున్నాను, దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా? మిమ్మల్ని పిలిస్తే సీఎంగా చేస్తామంటే తీసుకోరా మీరు? ఖచ్చితంగా సార్, అదే నేను అడుగుతుంది యాక్చువల్గా. అది జనరల్గా జరుగుతుంది. అశ్విన్ అన్న, డన్. అశ్విన్ అన్న. హై ప్రాది గారు, చెప్పనన్నా అన్న ఆల్రెడీ జబర్దస్త్ నుంచి కొంతమంది హీరోస్గా వస్తున్నారు. అవును. అండ్ మీరు ఎప్పుడు హీరో అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నాకు అంత పెద్ద కోరికలు లేవన్నా. నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు. నేను ఎవరు హీరోగా చేసినా అందులో కమెడియన్గా చేయాలనే కోరుకుంటాను, అంతే నా కోరిక, లిమిట్. అండ్ ఇంకోటి, అండ్ పుష్ప 2లో అండ్ కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ ఏమన్నా? అది కోటయ్యని అడగాలండి, నేనైతే కాదు. చేయట్లేదన్నా? చేస్తున్నారు? లేదు. ఓకే. అశ్విన్ అన్న. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. అమ్మా చెప్పండి. సో బేసికల్గా ఇప్పటి వరకు మిమ్మల్ని కమెడియన్గా మేము చూసాం కదా. సో యాంటోగనిస్ట్గా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు ఏమైనా క్యారెక్టర్స్ వచ్చినాయా? ఏంటమ్మా అది? అదే అంటే విలన్ క్యారెక్టర్స్ అంటే చలపతి గారు, రమేష్ గారు. అన్న చలపతిరావు గారు నాలో ఒక విలన్ను కూడా చూసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. అలాంటివి ఏం లేవు. నేను విలన్గా చేసినా ఎవరో యాక్సెప్ట్ చేయరు, విలన్గా చేసినా నవ్వుతారు అంతే, ఇంకంతకు మించేమో. అది మొన్నటిదాకా బిజీగా ఉన్నావు, ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు. ఏమంటే క్యాంపెయిన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారంట. ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది. అలాంటివి ఏం లేవండి. నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను. ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం, ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం, అంతేనా? ఓకే. అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తాం. కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు. అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు సంబంధించి. మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో, మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నర్ అండి. ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని
అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయటం కానీ, ఇలా కొన్ని తమ్మునేల్స్ పెట్టడం కానీ, ఇలాంటివి ఇక నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతే, ఇంకా అంతకు ఓకే ఓకే ఓకే. అశ్విన్ గారు హాయ్. అశ్విన్ ఆది గారు, లాస్ట్ క్వశ్చన్ ఆది గారు. సార్, ఇది సినిమాతో సంబంధం లేని క్వశ్చన్. మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. ఈ మధ్యకాలంలో డార్క్ కామెడీ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. అది చాలా ఇష్యూ కూడా అయ్యింది. ఇక్కడ బుల్లితెర మీదకి వచ్చేలేకే మీరే అక్కడ కామెడీ హైస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది స్టార్, అక్కడ మీరే టాప్లో ఉన్నారు. చాలామంది స్టార్లు ఉన్నారు, అందరూ స్టార్ కామెడియన్స్. అయితే ఈ డార్క్ కామెడీకి హెల్తీగా ఉండే కామెడీకి డిఫరెన్స్ ఏంటి? అంటే ఎలా డిఫరెంట్ చేస్తారు? డిఫరెన్స్ ఏం లేదండి. ఆ డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు, మేము అది చెయ్యం కాబట్టి బయట ఉన్నాం అంతే. అశ్విన్ గారు ఇక్కడ తారక్ ఎన్టీవీ. మీ 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 సీన్స్ మీరే రాసుకుంటున్నారనే టాక్ ఉంది, కానీ ఈ సినిమాకి అవసరం రాలేదన్న. ఎందుకంటే ఈయన చాలా పెద్ద రైటరు, అసలు చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు. మ్యాక్సిమం ఏదైనా ఉంటే నేను అన్న ఇక్కడ ఏమన్నా ఈ డైలాగ్ పడుద్దేమో అని అడిగితే ఆయన ఆ సందర్భాన్ని బట్టి ఓకే అనుకుంటే ఓకే చేస్తారు. ఇండైరెక్ట్గా ఒప్పుకున్నావు ఈ సినిమాకి అవసరం రాలేదంటే. అలా కదన్న, అది బెస్ట్ క్వాలిటీ. రైటింగ్ ఇది బెస్ట్ క్వాలిటీ. అవునవును, కంపల్సరీ. ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వాలంటే ఆర్టిస్టే కాకుండా కొంచెం ఆ రైటింగ్ ఇది కూడా ఉంటే మనం ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వచ్చు. అది అంటే ఆన్ స్క్రీన్ డైలాగ్స్కి క్లాప్స్ పడుతున్నాయి, మీకు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి స్టేజ్ డైలాగ్స్కి క్లాప్స్ పడుతున్నాయి. ఫుల్ ఫ్లెడ్జెడ్ రైటర్గా మారే అవకాశం అని ఉందా భవిష్యత్తులో? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదేం లేదన్నా, నేను చేసే వాటి వరకే అలా వర్క్ చేస్తాను అన్న. ఎందుకంటే మనకి ఒక పక్క టీవీ షోలు, అలాగే జనరల్గా కొన్ని సినిమాలు కూడా రన్నింగ్లో ఉన్నాయి. మనం కంప్లీట్గా ఒక దాని మీద వర్క్ చేయాలంటే ఇవన్నీ ఆపేస్తేనే అలా చేయగలం అనమాట. ఇప్పుడు అవకాశం లేదంటారు. ఓకే. అశ్విన్ గారు, నేను డెస్టినీని బాగా నమ్ముతా. మన చేతుల్లో ఏముండదు, ఏది రాసి పెట్టుంటే అదే జరిగిద్దని నేను ఫీల్ అవుతా. అలాగే ఈ కథలో కూడా ఆ పాయింట్ ఉంటుంది. అంటే శివుడు ఆజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదని అంటారు కదా, అలాగా ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. సో అలాంటిది ఈ కథ శివయ్య నా దగ్గర పంపించాడని నేను ఫీల్ అవుతున్నాను. అది మెయిన్ అమ్మ. నేను అదైతే నేను చెప్పగలను. మీరు సినిమా చూసిన తర్వాత ఎస్ అని అంటారు, అదైతే నేను చెప్పగలను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. దివాంగనాజీ, మైక్ దిగాంగన హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అని చెప్పొచ్చు హైదరాబాద్కి. ఆల్రెడీ డిడ్ ఒక మూవీ చేశారు. సో వీ ఆల్ నో యూ ఫ్రమ్ యువర్ సీరియల్ లైక్ ఏక్ వీరా. సో వీ ఆల్ నో యూ ఫ్రమ్ దట్. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా అనిపించింది? హౌ ఇస్ యువర్ జర్నీ ఫ్రమ్ సీరియల్ యాక్టర్ టు సో ఇప్పుడు మూవీస్లో చేయడం ఎలా అనిపించింది? Hero. What's your name again, Baba? Hema Malini. Heroine name, yeah? Thank you. Hi, Hema Malini. See, I don't think I can sum up this journey in like a few words, for sure. Telugulo konచెం translator undi. Adi anna. అది గారు ట్రాన్స్లేటర్ కదా ఫర్ టుడే. నేనా? నీకు నేను ట్రాన్స్లేట్ చేస్తే నాకు ఇంకొకరు చేయాల్సి వస్తుంది మళ్ళీ. It was a beautiful journey. It has been a beautiful journey, and I think the best part about journey is that you really don't know where it's going to take you, and that's the best part about it. Telugu industry has been very warm, very welcoming. I have grown up watching so many movies, you know, dubbed in Hindi. So I always felt like it's a bit of a home here. Okay. అప్సర్ గారు, అప్సర్ సార్. అశ్విన్ గారు ఇక్కడ నేను వెంకట్ ఎన్టీవీ అండి. అంటే మీరు ఇందాక అశ్విన్ గారితో కూడా చెప్పడం జరిగింది మీరు ముస్లిం అని. అయితే ఈ కథ రాస్తున్నప్పుడు అంటే మ్యాక్సిమం దాని గురించి బాగా తెలియాలి కదా, అది ఎలా రీసెర్చ్ చేశారు ఏంటి అసలుకి? అది శివుడి గురించి పర్టికులర్గా అంటే దీంట్లో చూస్తుంటే ట్రైలర్లో టెర్రరిజం, దాంతోపాటు ఇండియా, పాకిస్తాన్, చైనా ఇలా అంతా ఉంది. అది ఓకే, అది అందరికీ తెలిసిందే. కాకపోతే పర్టికులర్గా ఏరే మతం గురించి తెలియాలంటే కొంత ఉండాలి, అవగాహన ఉండాలి, దానిపైన రెస్పెక్ట్ ఉండాలి. మీకు ఎలా అనిపించింది అసలుకి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆ రెస్పెక్టే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
ఆ రెస్పెక్ట్ లేకపోతే దాన్ని నేను అర్థం చేసుకోలేను, అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకు వివరంగా చెప్పలేను. ఇందులో పేర్లు చెప్తున్నప్పుడు ఈ మహేశ్వరుడి కథ ఇంకో మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది, మా ప్రొడ్యూసర్ గారు మహేశ్వర్ రెడ్డి మూలి. అక్కడి నుండి అన్ని